మనం అనుకున్నది అనుకున్నట్లు సాధించడం సాధ్యమేనా? మన మనసులో ఉన్న కోరికలను లగ్జరీ కారు కావచ్చు, డ్రీమ్ జాబ్ కావచ్చు, లేదా కోరుకున్న జీవితం కావచ్చు, వాటన్నిటినీ మన వైపు ఆకర్షించడం సాధ్యమేనా? గొప్ప ఆవిష్కర్త నికోలా టెస్లా ప్రకారం అవును, అది సాధ్యమే. టెస్లా ఒకసారి ఏమన్నారో తెలుసా? రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉపయోగిస్తున్న వేల మంది జీవితాలను మార్చిన అద్భుతమైన పద్ధతి 369 మేనిఫెస్టేషన్ మెథడ్. అసలు 369 సంఖ్యల వెనుక ఉన్న ఆకర్షణ సిద్ధాంతం ఏంటి? టెస్లా చెప్పిన ఈ ఫ్రీక్వెన్సీ కోడ్ సహాయంతో మన కోరికలను ఎలా నిజం చేసుకోవాలి? ఈ 15 నిమిషాల వీడియో ముగిసేసరికి మీ ఆలోచనలు నిజ రూపంలోకి మార్చే ఒక శక్తివంతమైన తాళం చెవి మీ చేతికి దొరుకుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి ఆలోచన ఒక రకమైన శక్తినే. మన బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచనలు కూడా కొన్ని రకాల ఎలక్ట్రోమాగ్నెటివ్ వేవ్స్, పౌనపున్యాలుని ఉత్పత్తి చేస్తాయి. మరి టెస్లా ప్రత్యేకంగా 369 అనే సంఖ్యలనే ఎందుకు ఎంచుకున్నారు? గణితపరంగా మరియు సృష్టి నమూనాలో ఈ 3 సంఖ్యలు చాలా ప్రత్యేకమైనవి. 3 ఇది మన ఆలోచన లేదా ప్రారంభం, మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక విత్తనాన్ని నాటడం. 6 ఇది శక్తి లేదా సమతుల్యత, నాటిన ఆ విత్తనానికి ఎమోషన్ మరియు ఎనర్జీ అని నీరు పోయడం. 9 ఇది పూర్తవ్వడం లేదా ఫలితం, విశ్వం నుంచి ఆ కోరికను మనం స్వీకరించడం. ఈ 3 సంఖ్యలు కలిస్తే ఒక డివైన్ సైకిల్ ఏర్పడుతుంది. మన ఆలోచనను ఈ 3 నెంబర్ల ఫ్రీక్వెన్సీకి అనుసంధానించడమే 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఈ 369 మెథడ్ని మీ రోజువారీ జీవితంలో సరైన పద్ధతిలో ఎలా చేయాలి? దీనికి 4 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. స్టెప్ 1 మీ కోరికను స్పష్టంగా నిర్ణయించుకోండి. మీకు ఏం కావాలో చాలా క్లారిటీగా ఉండాలి. ఉదాహరణకు, నాకు డబ్బు కావాలి అని కాకుండా, నాకు నెలకి ₹1,00,000 ఆదాయం వస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాసుకోవాలి. ఇది ఎప్పుడూ వర్తమాన కాలంలో మరియు కృతజ్ఞతా భావంతో ఉండాలి. స్టెప్ 2 ఉదయం 3 సార్లు రాయడం. మీరు ఉదయం నిద్ర లేవగానే మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీ డైరీ తీసి మీరు అనుకున్న ఆ వాక్యాన్ని ఖచ్చితంగా 3 సార్లు రాయాలి. రాసేటప్పుడు కేవలం వేళ్లతో రాయడం కాదు, ఆ వాక్యం నిజమైతే మీకు ఎలాంటి సంతోషం కలుగుతుందో ఆ అనుభూతిని మనసులో అనుభవించాలి. స్టెప్ 3 మధ్యాహ్నం 6 సార్లు రాయడం. మధ్యాహ్న సమయంలో మీ మైండ్ రోజువారీ పనులతో బిజీగా ఉన్నప్పుడు కాసేపు విరామం తీసుకొని అదే వాక్యాన్ని మళ్ళీ 6 సార్లు రాయాలి. ఇది మీ ఆలోచనను పక్కకు పోకుండా విశ్వం ఫ్రీక్వెన్సీతో రీకనెక్ట్ చేస్తుంది. స్టెప్ 4 రాత్రి పడుకునే ముందు 9 సార్లు రాయడం. రాత్రి పడుకునే ముందు చివరి పనిగా అదే వాక్యాన్ని 9 సార్లు రాయాలి. 9 అనేది కాంప్లీషన్కి చిహ్నం. పడుకున్న తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ రాత్రంతా ఆ ఆలోచనపైనే పనిచేస్తుంది. ఇక్కడ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? బుక్లో 369 సార్లు రాసేసి నా కోరిక ఇంకా ఎందుకు నిజం కావట్లేదు అని అనుమానపడటం. టెస్లా సూత్రాల ప్రకారం మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వాలంటే ఈ 3 మైండ్ సెట్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. 21 రోజులు లేదా 45 రోజుల నియమము. ఈ ప్రాసెస్ని వరుసగా కనీసం 21 రోజులు లేదా 45 రోజుల పాటు ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేయాలి. ఇది మీ మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ని నిర్మిస్తుంది. అనుమానం ఉండకూడదు. మీరు రాస్తున్నప్పుడు ఇది నిజంగా జరుగుతుందా అనే సందేహం వస్తే ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ మేనిఫెస్టేషన్ను ఆపేస్తుంది. ఇది ఇప్పటికే నా జీవితంలోకి వస్తుందో అనే నమ్మకంతో ఉండాలి. డిటాచ్మెంట్. రాసే సమయంలో పూర్తి శ్రద్ధ పెట్టండి. రాసేసి తర్వాత దాని గురించి రోజంతా అతిగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవద్దు. ఈ రోజువారీ పనులను ఉత్సాహంగా చేసుకోండి. ఇది కేవలం ఒక మూఢనమ్మకమో లేదా ఫ్యాంటసీయో కాదు. దీని వెనుక సైకాలజీలోని RAS రిటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంది. మనం రోజులో 3+6+9 మొత్తం 18 సార్లు ఒకే ఆలోచనపై తీవ్రమైన ఫోకస్ పెట్టినప్పుడు +8=9 మన మెదడులోని RAS సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అది మన కోరికను నెరవేర్చుకోవడానికి కావలసిన అవకాశాలను, సరైన వ్యక్తులను మరియు ఆలోచనలను మనకు కనిపించేలా చేస్తుంది. అంటే మీరు రాసే ప్రతిసారి మీ మెదడుకు ఒక రీప్రోగ్రామింగ్ జరుగుతుంది. టెస్లా చెప్పినట్లుగా
మీ అంతర్గత ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీ బయట ప్రపంచం కూడా దానికి తగ్గట్టుగా మారక తప్పదు. స్నేహితులారా, విశ్వం మనకు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ దాన్ని స్వీకరించే సరైన ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నామో లేదో అనేది ముఖ్యం. రోజు నుంచే 369 మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ ప్రారంభించండి. ఈ రోజు నుంచి రాబోయే 21 రోజుల పాటు ఈ పద్ధతిని పాటించండి. మీ కోరిక ఏంటో, మీ లక్ష్యం ఏంటో ఇప్పటి నుంచే స్పష్టంగా అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీరు ఏ కోరికతో ఈ 369 ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నారో కామెంట్స్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. మరిన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.